ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు స్టీల్ ప్రైవేటీకరణపై స్పందించారు. ప్రైవేటీకరణకు ఒప్పుకున్నట్లు వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారని అన్నారు. విశాఖను దోచేసిన వారిని వదిలిపెట్టే సమస్య లేదని స్పష్టం చేశారు. దార్లపూడి వద్ద పోలవరం ఎడమ కాలువను ఆయన పరిశీలించారు. కాసేపట్లో భోగాపురం ఎయిర్పోర్ట్ ను సందర్శించి పనుల పురోగతిపై సమీక్షిస్తారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తల్లికి వందనం పథకానికి మార్గదర్శకాలు విడుదల చేసింది. విధి విధానాలను తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం ద్వారా విద్యార్థి తల్లికి 15,000 రూపాయల ఆర్థిక సాయం చేయనున్నారు. ఆధార్ కార్డు ఐడెంటిటీగా జారీ చేయాలని నిర్ణయించారు. ఒకవేళ ఆధార్ లేకపోతే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆధార్ లేకుంటే 10 రకాల పత్రాలను ఇవ్వొచ్చని తెలిపింది. స్టీల్ ప్లాంట్ దేశ ఆర్థిక అభివృద్ధికి సహాయపడుతుందని అర్థమైందని కేంద్ర మంత్రి కుమారస్వామి అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిశీలించిన ఆయన ప్లాంట్ మూతపడుతోందనే ఆందోళనకు వద్దన్నారు. స్టీల్ ప్లాంట్ ను రక్షించడం తమ బాధ్యత అన్నారు. ప్రధాని ఆశీస్సులతో 100% సామర్థ్యంతో ఉత్పత్తి జరుగుతుందని కుమారస్వామి పేర్కొన్నారు. తిరుమలలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. ఏపీ గత పాలకులు వీరప్పన్ వారసులన్నారు. నిలువు నామాలతో ప్రజలకు పంగనామాలు పెట్టారని, ఎర్రచందనం దోపిడీతో సర్కారుకే అప్పులిచ్చే స్థాయికి ఎదిగారన్నారు. శేషాచల కొండల్లో ఎర్రచందనం దోపిడీపై రిపోర్టు కోరుతామన్నారు. పెనమలూరు వద్ద పీసీబీ ఫైల్స్ హార్డ్ డిస్కులను దహనం కేసులో విచారణను ముమ్మరం చేశారు పోలీసులు. పీసీబీ ఫైల్స్ అంటించడం వెనుక ఎవరి పాత్ర ఉందనే విషయంపై దర్యాప్తును వేగవంతం చేశారు. అందులో భాగంగా పీసీబీ హెడ్ క్వార్టర్స్ లో 2వ రోజు తనిఖీలు కొనసాగుతున్నాయి. పెనమలూరు పోలీసు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం తనిఖీ చేస్తోంది. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీకి షాకులు తగులుతున్నాయి. సొంత జిల్లా కడపలో జగన్ కు షాక్ ఇచ్చారు ఆ పార్టీ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి. ఆయన టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం రాయలసీమ టీచర్స్ ఎమ్మెల్సీగా ఉన్నారు రామచంద్రారెడ్డి. ఆయనతో పాటు ఆయన సతీమణి శ్రీదేవి సైతం టీడీపీలో చేరనున్నారు. ఆమె ప్రస్తుతం కడప కార్పొరేషన్ లో 46 డివిజన్ కార్పొరేటర్ గా ఉన్నారు. కాసేపట్లో రామచంద్రారెడ్డి దంపతులు సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ పార్టీలో చేరనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. బడ్జెట్ ప్రతిపాదనలపై సంబంధిత అధికారులతో సమీక్షించనున్నారు. ఆదాయ వనరుల సమీకరణే లక్ష్యంగా కసరత్తు చేస్తున్నారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రవాణా, రిజిస్ట్రేషన్ శాఖల కార్యదర్శులతో సమీక్షలు చేయనున్నారు. భూముల విలువ పెంపు అంశాలపైన చర్చించనున్నారు. గతంలో వ్యవసాయేతర భూములకు ఇచ్చిన రైతు బంధును రికవరీ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ ఓటమికి కారణాలను విశ్లేషించేందుకు హైదరాబాద్ వచ్చిన కురియన్ కమిటీకి సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఎమ్మెల్యే దాన నాగేందర్ వివరణ ఇచ్చారు. గెలుపోటములపై సంబంధం లేకుండా ఫ్యాక్ట్ ఫైండింగ్ మీటింగ్ ఏర్పాటు చేయడం మంచి పరిణామం అన్నారు. జరిగిన లోపాలు సరిదిద్దుకోవడానికి ఇదో మంచి అవకాశం అన్నారు. లావణ్య రాజ్ తరుణ్ కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంటున్నాయి. నార్సింగ్ పోలీసులు ఈ ఇష్యూపై చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. రాజ్ తరుణ్ తో పాటు మరో 2 కేసు నమోదు చేశారు. A1 గా రాజ్ తరుణ్, A2 గా మాల్వి మల్హోత్రను చేర్చారు పోలీసులు. మహారాష్ట్ర కేడర్ కు చెందిన ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిని పూజా ఖేద్గర్ వివాదంలో ఇరుక్కున్నారు. పూణేలో అసిస్టెంట్ కలెక్టర్ గా ఉన్న పూజ ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే తన ఆడి కారుకు రెడ్ బ్లూ బీకన్ లైట్లు, విఐపీ నెంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకున్నారు. పూజాపై ఫిర్యాదులు రావడంతో పూణే నుంచి వాసిన్ జిల్లాకు బదిలీ చేశారు. మరోవైపు నకిలీ సర్టిఫికేట్ తో ఉద్యోగం పొందారనే ఫిర్యాదులు వినిపిస్తున్నాయి.